మరో గంటలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం బీఎస్సీ ఎజెండా ఖరారు చేస్తుంది. 18 రోజుల పాటు సమావేశాలు సాగనున్నాయి. అమరావతి భూములు, పార్టీ ఫిరాయింపులు, కాపు రిజర్వేషన్ అంశంపై వైసీపీ దాడికి దిగేందుకు సర్వసన్నద్ధమైంది. ఎలాంటి అంశాన్ని తీసుకొచ్చినా సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని అధికార పక్షం టీడీపీ చెబుతోంది. దీంతో సభలో కురుక్షేత్రం జరిగే అవకాశం కనపడుతోంది. మరోవైపు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే అవకాశాన్ని కూడా వైసీపీ పరిశీలిస్తోంది. ఈ నెల 8 లేక 9 అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. దాదాపు 20 అంశాలపై చర్చ చేపట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. పెండింగ్ ప్రాజెక్టులు, విశాఖ జరిగిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన స్పందనతో పాటు పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు నోటీసులు ఇవ్వనుంది సర్కార్. తాజా పరిణామాలతో సభ ఎలా జరుగుతోందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ వ్యూహాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, వైసీపీకి చాలా అస్త్రాలు కనపడుతున్నాయి, చాలా అంశాలు కనపడుతున్నాయి ప్రశ్నించడానికి అధికార పక్షాన్ని. ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది వైసీపీ? షెడ్యూల్ ఏంటి? మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఉంటుంది. ఈ ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి తమ నిరసనను వ్యక్తం చేయాలని చెప్పేసి వైసీపీ నేతలు ఇప్పటికే భావించడం జరిగింది. మరికాసేపట్లో జరగనున్న ఈ ప్రసంగంలో వైసీపీ నేతలు ఇప్పటికే ప్లకార్డులను కూడా సిద్ధం చేసుకున్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ నిరసనను వ్యక్తం చేయాలని చెప్పేసి ఇప్పటికే భావించారు. ఇప్పటికే లోటస్ పాండ్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి బయలుదేరడం జరిగింది. అసెంబ్లీ ముందు ఉన్న టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహం దగ్గర నుంచి వాళ్ళు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అక్కడ నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా నడుచుకుంటూ వస్తారు. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు కేవలం బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మంగళవారం నుంచి జరగనున్న సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనబడుతుంది. ఈరోజు కేవలం గవర్నర్ ప్రసంగానికి తమ నిరసనను వ్యక్తం చేయడం మాత్రమే వాళ్ళు వ్యూహంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే గవర్నర్ ప్రసంగం ప్రారంభించగానే వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించాలి. తద్వారా తమ నిరసనను గవర్నర్కు తెలియజేయాలని చెప్పేసి వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు గవర్నర్ మరికాసేపట్లో అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఆయన చేరుకున్న తర్వాత సమావేశాలు ప్రారంభం కాగానే ఈ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం జరుగుతుంది. ఈ సందర్భంగానే వైసీపీ ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడి నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆకర్షితులై 8 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని టీడీపీ నేతలు చెప్తుంటే కాదు, కేవలం ప్రలోభాలకు గురిచేసి డబ్బులు ఇచ్చి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశం చాలా అసెంబ్లీని కుదిపేసే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఈ అంశం చర్చకు రాకపోయినప్పటికీ తర్వాత జరిగే సమావేశంలో ఈ అంశం కంపల్సరీ చర్చకు వస్తుంది. దాంతోపాటుగా రాజధాని పేరుతో, అమరావతిలో నిర్మిస్తున్న రాజధాని పేరుతో వేలాది ఎకరాలు కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టీడీపీ నేతలు ఆక్రమించారని చెప్పేసి దీనికి సంబంధించి కూడా వైసీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి భావిస్తుంది. అంతేకాకుండా ఈ విషయాలన్నింటినీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి, గవర్నర్కు ఫిర్యాదు చేయాలని కూడా చెప్పేసి భావిస్తున్నారు. ఈ సమావేశాలు మాత్రం పూర్తిగా వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలందరూ కూడా వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అసెంబ్లీలోని వైసీపీ కార్యాలయం నుంచి ముందుగా రవీంద్ర భారతి దగ్గర ఉన్న టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరున్నారు. ఈ ర్యాలీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం పార్టీ మారిన ఎమ్మెల్యేలు 8 మందిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ని కలిసి ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోడెల కూడా చాలా సానుకూలంగా స్పందించినట్టుగా వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఒకవేళ స్పీకర్ కోడెల 8 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకొని ఎడల ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా తాము వెనుకాడబోమని, అంతేకాకుండా స్పీకర్ కోడెలపై కూడా వ్యక్తిగతంగా ఆయన పైన కూడా అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైసీపీ నేతలు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. స్పీకర్ తీసుకునే చర్యలపైనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పేసి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. చక్రి రైట్ సుధీర్, గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కేసులు పెడతాం, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది అనేది కొద్ది రోజుల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో కేవలం నిరసన తెలపడంతో వీరు దీన్ని ముగిస్తారా, లేదంటే అడ్డుకునే ప్రయత్నం వైసీపీ శ్రేణులు ఏమనుకున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు ఏమనుకున్నారు, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు?
తెలంగాణ అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ అదేవిధంగా స్టాటిక్ కమిటీ ఈ రెండు కమిటీలు తీసుకున్న నిర్ణయం ఇది. కాకపోతే ఏపీలో మాత్రం ఇలాంటి నిర్ణయం ఏమీ జరగలేదు. ముఖ్యంగా మొన్న ఇటీవల స్పీకర్ తీసుకున్న సమీక్ష సమావేశంలో భాగంగా హుందాగా ఎమ్మెల్యేలు అందరూ ప్రవర్తించాలని చెప్పేసి మాత్రమే చెప్పడం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలడం అనేది ఒక ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు తగదని చెప్పేసి కూడా ఆయన సున్నితంగా సూచించడం జరిగింది. ఇప్పటివరకైతే ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా తమను లేచి నిలబడి కేవలం శాంతియుతంగానే తమ నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి వైసీపీ నేతలు భావిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా పోడియం దగ్గర దూసుకుపోవడం కానీ అల్లరి చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా కేవలం చాలా శాంతియుతంగా నిరసన చేయాలని చెప్పేసి మాత్రమే వైసీపీ నేతలు భావిస్తున్నారు. తమ స్థానంలో లేచి నిలబడి ఒక ప్లకార్డు ప్రదర్శించి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి సంబంధించి తమ నినాదాలను ఆ ప్లకార్డులో రాసి పెట్టడం జరిగింది. ఆ ప్లకార్డులను ప్రదర్శించాలి, అవసరమైతే కెమెరా ముందు చూపించాలని చెప్పేసి మాత్రం ఇప్పటికీ వైసీపీ నేతలు భావించారు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ ప్రసంగానికి విఘాతం కలగకుండా ఇటు ప్రభుత్వం అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా చర్చించడం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలను కూడా సూచించడం జరిగింది. చాలా ప్రశాంతంగా ఈ ప్రసంగం ముగించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు సూచించడం జరిగింది. చక్రి మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయినటువంటి పరిస్థితి ఎట్లాంటి దృశ్యాన్ని చూడవచ్చు మనం ఈరోజు అసెంబ్లీ? 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని చెప్పేసి వైసీపీ నేతలు చాలా సాక్ష్యాధారాలు ఆడియో వీడియో టేప్లతో పాటుగా వాయిస్ రికార్డులు అన్నింటినీ కూడా వాటితో పాటుగా ఫోటోలు అదేవిధంగా వీడియో క్లిప్పింగ్లు ఇవి అన్నింటినీ కూడా స్పీకర్కు సబ్మిట్ చేయడం జరిగింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి శాసనసభ్యుడిగా గెలిచి మరొక పార్టీలో చేరడం అనేది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపులు పార్టీ నిరోధక చట్టం ఏదైతే ఉందో వీటన్నిటిని సూచించేసి ఫిర్యాదు చేయడం జరిగింది స్పీకర్కు. ఇది ముమ్మాటికి తప్పి ఈ 8 మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి. అనర్హత వేటు వేసి వెంటనే ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి వైసీపీ ఇప్పటికే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి